सबको नमस्कार। प्यारे बच्चों, आप सभी को ऐसे हिंदी टीचिंग टीवी के ओर से स्वागत सुस्वागत। एपी तेलंगाना बोथ स्टेट्स के 9th क्लास स्टूडेंट्स के लिए 11th लेसन सुनीता विलियम्स। प्यारे बच्चों, सुनीता विलियम्स के बारे में हम आज लेसन में पढ़ेंगे। ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం సుస్వాగతం। సాధారణంగా 9th క్లాస్ ఏపీ తెలంగాణ బోత్ స్టేట్స్ స్టూడెంట్స్కి ఈరోజు 11th లెసన్ సునీతా విలియమ్స్ గురించి పాఠం మనం తెలుసుకోబోతున్నాం। దాన్ని జాగ్రత్తగా వింటారని చెప్తూ ఉన్ముఖీకరణ ముందు చూద్దాం, తర్వాత లెసన్లోకి వెళ్దాం। क्या रॉकेट ही नहीं, यह रॉकेट ही नहीं, मानव प्रयासों का साकार रूप भी है, जिसके निर्माण में कई वैज्ञानिकों की बौद्धिक क्षमताएं छिपी हैं। ఒకసారి బొమ్మను మీరు చూడండి మై డియర్ స్టూడెంట్స్। రాకెట్ పైకి వెళ్తుంది, వెళ్ళేటప్పుడు నిప్పులు కక్కుతుంది, పొగ కక్కుతుంది। ఆ రాకెట్ని ఒక గొప్పతనం గురించి ఇక్కడ కవిగా చాలా గొప్పగా వివరిస్తూ ఉన్నారు, చాలా జాగ్రత్తగా వినండి। यह रॉकेट ही नहीं, मानव प्रयासों का साकार रूप भी है। ఇది కేవలం రాకెట్ మాత్రమే కాదు, మానవ ప్రయాస్ అంటే మానవులు ఎంతగానో కష్టించి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి చేసినటువంటి గొప్ప ప్రయాణం, గొప్ప ప్రయోగం। जिसके निर्माण में कई वैज्ञानिकों की बौद्धिक क्षमताएं छिपी हैं, जिसके निर्माण में कई वैज्ञानिकों की बौद्धिक क्षमताएं छिपी हैं। మై డియర్ స్టూడెంట్స్, సాధారణంగా ఈ యొక్క ఒక రాకెట్ తయారు చేయాలి అని అంటే ఆ రాకెట్లో ఎన్నో రకాలైనటువంటి సైంటిస్టుల యొక్క శ్రమ, వైజ్ఞానిక పరంగా అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప సాంకేతిక పరిణామాలు, అదేవిధంగా ఎంత కష్టపడితే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఒక రాకెట్ తయారవుతుంది। దాన్ని తయారు చేసి మళ్ళీ పైకి పంపించి అక్కడి నుంచి మళ్ళీ మనకు సిగ్నల్స్ వచ్చే విధంగా మనం ఏ విధంగా తయారు చేసుకోగలుగుతాం, ఎన్ని రకాలుగా మనం డెవలప్ అవుతున్నాము అని అంటే దీని వెనకాల ఎంతోమంది శాస్త్రజ్ఞుల, శాస్త్రవేత్తల శ్రమ, ఫలితం, కష్టం, ప్రభుత్వాల అండ, దేవుడి ఆశీర్వాదం ఉంది కాబట్టే ఇదంతా జరుగుతుంది అని చెప్పి ఇంట్రడక్షన్ పార్ట్ చెప్తున్నాడు కవి। అసలు ఈ లెసన్ మీకు పెట్టడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటో ఒకసారి వినండి। श्रद्धा और लगन से मेहनत करना चाहिए। ऐसे ही लगन और परिश्रम से सुनीता ने
अंतरिक्ष के रहस्यों का पता लगाया है और हमें आगे बढ़ने की प्रेरणा दी है, जिससे पर बालिका को क्षितिज होकर आगे बढ़ने की प्रेरणा मिलती है। ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి ఎంతో ఇబ్బంది పడితే కానీ ఒక స్త్రీ అంతరిక్ష యాత్రకి వెళ్ళలేదు. అలాంటిది కవయిత్రి ఇక్కడ సునీత విలియమ్స్ అనేటువంటి అమ్మాయి యొక్క గొప్పతనం మీకు చూపించడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, స్త్రీలు కూడా దేనికి తక్కువ కాదు, వాళ్ళు కూడా సైంటిస్ట్ అవ్వచ్చు, వాళ్ళు కూడా డెవలప్ అవ్వచ్చు, వాళ్ళకు కూడా చదువు అవసరం. ఈ విధంగా అందరూ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ లెసన్ని మీకు పెట్టడం జరిగింది మై డియర్ స్టూడెంట్స్. ముందుకెళ్దాం, లెసన్లోకి వెళ్దాం. సాధారణంగా सुनीता अंतर्राष्ट्रीय अंतरिक्ष केंद्र पर कदम रखने वाली पहली भारतीय महिला है. और सुनीता विलियम्स ఆకాశ మార్గంలో మరి ఆకాశ మార్గంలో కాలు మోపినటువంటి మొట్టమొదటి భారతీయ ఇండియన్ మహిళగా పేర్కొనటం జరుగుతుంది. అదేవిధంగా अंतरिक्ष में सबसे ज़्यादा समय बिताने वाली 195 दिन अंतरिक्ष में चलने का रॉकेट भी बनाया है, जिसके साथ साथ अंतरिक्ष प्रयोगशाला में ऐसे कई परीक्षण भी किए गए जो भावी अंतरिक्ष यात्रियों के लिए लाभदायक सिद्ध होंगे. सुनीता ने इस साहसी अभियान में रुचि दिखाकर यह प्रमाणित कर दिया कि महिलाएं भी पुरुषों से किसी भी तरह कम नहीं. वे बड़े से बड़े लक्ष्य को साकार करने का साहस रखती हैं. आइए सुनीता विलियम्स से ही पूछते हैं कि उन्होंने एक कारनामे कैसे कर दिखाया है. మై డియర్ స్టూడెంట్స్, సునీత విలియమ్స్ గారు ఏ విధంగానైతే అంతరిక్ష యాత్ర చేయటంలో అంతరిక్షంలోకి పోయే దాంట్లో చేసినటువంటి కష్టం, ఆ యొక్క ఎక్కువ బాధ, ఆ యొక్క ఫలితం, అంతరిక్షంలో పోవాలన్నదే చాలా ఎక్కువ మాట. చాలా స్త్రీలకు అయితే మరీ చెప్పుకోవాల్సినటువంటి విషయం. సునీత విలియమ్స్ గారు మరి వెళ్ళటమే కాదు, 195 days అదే అంతరిక్షంలో ఉండటం, అదేవిధంగా ఈ అంతరిక్ష యాత్ర చేయటం ద్వారా ఇండియన్స్కి కాదు, ఇతరత్ర వాళ్ళకు కూడా ఉపయోగము కూడాను, ప్లస్ స్త్రీలకు ఇంకా ఉపయోగకరంగా తయారు చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మహిళలు కూడా తక్కువ కాదు మగవాళ్ళ కంటే అని చెప్పి నిరూపించినటువంటి వాళ్ళల్లో సునీత విలియమ్స్ గారు ఒకరు. అసలు సునీత విలియమ్స్ గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం, ఆమెకు ఇంటర్వ్యూ చేద్దాం, ఈ యొక్క ఇంటర్వ్యూలో విందాం అసలు ఏ విధంగా సాధ్యమైంది ఇదంతా కూడా అని.
సాధారణంగా ఈ ఇంటర్వ్యూ రూపంలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, ఆమె ఆన్సర్ చెప్తున్నారు. फर्स्ट क्वेश्चन, दुनिया में लाखों पायलट और वैज्ञानिक हैं, किंतु अमेरिका में बड़ी मुश्किल से 100 अंतरिक्ष यात्री हैं. यह कौन सी चीज़ थी जिसने आपको अंतरिक्ष की दुनिया में कदम रखने के लिए प्रेरित की? फर्स्ट क्वेश्चन, सुनीता विलियम्स गारू లక్షల వేల పైలట్లు ఉన్నారు. అమెరికాలో పెద్ద పెద్ద పైలట్స్ 100 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. అయితే మీరు అంతరిక్ష యాత్ర చేయడానికి, అంతరిక్షంలో అడుగు పెట్టడానికి ఏ విషయం మీకు, ఏ పైలట్ మీకు అనుసరించి మీకు ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చాడు? ఏ పైలట్ వల్ల మీరు అంటే ఎందుకు ఆ ఆలోచన మీకు వచ్చింది అని చెప్పి కవి ఆ ఇంటర్వ్యూలో అడగడం జరుగుతూ ఉంది. उत्तर बढ़िया प्रश्न है. जब मैं 5 वर्ष की थी तो मैंने नील आर्मस्ट्रॉन्ग को चंद्रमा पर पहला कदम रखते और चलते हुए देखा था. मैं इस दृश्य से बहुत प्रेरित हुई और मैंने उसी दिन यह बात ठान ली कि मुझे अंतरिक्ष यात्री बनना है, किंतु यह इतना आसान काम नहीं था. मेरीलैंड स्थित स्टेट टेस्ट पायलट स्कूल जाने तक अंतरिक्ष यात्री बनने का मेरा यह सपना ही रहा. मैंने जहाज़ और हेलीकॉप्टर के पायलट के रूप में अपना पेशा आरंभ किया. इसी दौरान में एक दिन जॉनसन अंतरिक्ष केंद्र पहुंची. यहीं पर मेरी मुलाकात जॉन यंग से हुई. उन्होंने हेलीकॉप्टर और अंतरिक्ष यान का तुलना की. यह तुलना काफ़ी प्रेरणात्मक थी. मैंने शोध कर यह पता लगाया कि अंतरिक्ष यात्री बनने के लिए क्या करना पड़ता है. मैंने इस क्षेत्र में शिक्षा प्राप्त की और अंतरिक्ष की उड़ान के लिए मुझे बुलावा भी मिला. मैं अपने आप को बड़ी सौभाग्यशाली मानती हूँ कि मुझे यह सुनहरा अवसर मिला. మై డియర్ స్టూడెంట్స్, ఏది చేయాలన్నా ముందు కావాల్సింది ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కనుక మనలో ఉన్నట్లయితే మనం ఏ పనైనా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ కవి కూడా సునీతా విలియమ్స్ని ఒక్క క్వశ్చన్ అడిగితే దానికి ఆడు చాలా మంచి సమాధానం చెప్పారు. సాధారణంగా నేను ఒక మామూలు పైలట్ని. నేను చిన్నప్పటి నుంచి కూడాను నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారిని చూస్తూ పెరిగాను. ఏ విధంగానైతే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు పెరిగి నేను చిన్నప్పుడే ఆయన చంద్రుడి మీద తిరగడం చూశాను. అట్లా నాలో ఒక కోరిక పుట్టింది. ఆ కోరికలో భాగంగానే నేను ఈ యొక్క అంతరిక్షంలో ఎట్లయినా ప్రయాణం చేయాలి అనే కోరిక కలిగింది. నేను పైలట్గా ఉన్నప్పుడే జాన్ అంతర్రాష్ట్రీయ సైంటిస్ట్ కార్యాలయానికి వెళ్ళాను. పైలట్ కార్యాలయానికి వెళ్ళాను. అంతరిక్ష యాత్రలు ఉండే కార్యాలయానికి వెళ్ళాను. అసలు ఎట్లా చేస్తారు ఇదంతా అని చెప్పి అడిగి తెలుసుకొని దాని మీద నేను రీసెర్చ్ చేశాను. చేసి అన్నీ అయిపోయిన తర్వాత నాకు అంతరిక్షంలోకి పోవడానికి పిలుపు కూడా వచ్చింది.
ఆ అవకాశం రావటం నా అదృష్టంగా, నా యొక్క అరుదైన గౌరవంగా భావిస్తున్నాను అని చెప్పి దానికోసం ఎంతో కష్టపడ్డాను అని కూడా చెప్తూ ఉన్నారు ఎవరు, సునీత విలియమ్స్ గారు. सेकंड क्वेश्चन, सफल अंतरिक्ष यात्री है। प्रश्न, आज आप एक सफल अंतरिक्ष यात्री हैं। जब आप अपने आप को देखती हैं तो आपके जीवन में मैसाचुसेट्स शहर का क्या महत्व है? यहाँ के लोगों ने किस तरह आपकी सहायता की? उत्तर, हाँ, तो जैसे कि मैंने आपको बताया कि मेरा पालन पोषण बास्टर के समीप हुआ है। मैं जहाँ तैरने जाती थी वह प्रांत हवाई में हार्वर्ड में पड़ता है। यह प्रांत कैम्ब्रिज क्षेत्र में है, इसलिए मैंने अपना बहुत सारा समय यही बिताया। मेरे पिता डॉक्टर हैं। वे हार्वर्ड मेडिकल स्कूल तथा बॉस्टन विश्वविद्यालय में पढ़ते थे। यह क्षेत्र शिक्षा का गढ़ माना जाता है। यह बहुत सारे शिक्षा केंद्र होने के कारण मेरी रुचि में को असली पहचान मिली। यही कारण है कि आज जो मैं आपके सामने दिखाई दे रही हूँ इसमें यहाँ के लोगों की प्रेरणा भी शामिल है। మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ సునీత విలియమ్స్ గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇవాళ మీరు ఏ పొజిషన్లో ఉన్నారో అది చాలా గౌరవించదగినటువంటి పొజిషన్. అయితే సమాచుసెట్స్ అనేటువంటి ఒక స్థాయి, అమెరికాలో ఒక స్థానం పేరు. మీరు అక్కడి నుంచి ఉన్నారు కదా, మరి మీరు ఇంత ఎత్తుకు ఎదగడానికి ఆ కారణాల్లో ఆ ప్రదేశం నుంచి మీరు ఎదిగారు కాబట్టి ఆ ప్రదేశంలోని జనాభా యొక్క సహకారం మీకు ఎట్లా ఉంది అని చెప్పి ఇక్కడ ఆ యొక్క ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ అడుగుతున్నారు. దానికి ఆన్సర్ నిజమే, వాళ్ళ సహాయ సహకారాలు కనుక మాకు లేకపోతే మేము ఎదిగేవాళ్ళం కాదు అని చెప్తూ సాధారణంగా నేను హార్వర్డ్ యూనివర్సిటీకి దగ్గరలో ఉండేదాన్ని. మా నాన్నగారు అక్కడే ఉండేవారు, అక్కడే చదువుకునేవాళ్ళు, చెప్పేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళు. ఒకళ్ళు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఉండేది. అన్ని రకాలుగా రీసెర్చ్ సెంటర్స్ ఎక్కువగా ఉండటం వల్ల నాలో ఆ ఆలోచన పెరిగింది. అందులో భాగంగానే నేను సైంటిస్ట్ అవ్వటం ఎట్లా, పైలట్ అవ్వటం ఎట్లా, అయితే మరి ఆకాశంలోకి వెళ్ళి ఏమేమి తెలుసుకోవాలి, ఏమేమి చూడాలని ఆ యొక్క క్యూరియాసిటీ పెరిగింది. ఆ ఉద్దేశంతో నేను ఈ రకంగా ఇవాళ మీ ముందుకున్నాను. నా ప్రాంత ప్రజలు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు అని చెప్పి సునీత విలియమ్స్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, अपनी पढ़ाई के बारे में बताइए. మీ చదువు గురించి చెప్పండి అని చెప్పి ఇంటర్వ్యూ చేసి ఆవిడ అడిగారు. దానికి సునీత విలియమ్స్ గారు చెప్తున్నారు, వినండి. मैं पढ़ाई में श्रेष्ठ नहीं थी. నేను చదువులో అంత గొప్పదాన్ని కాదు. औसत थी, डिफरेंटగా బాగా చదివేదాన్ని. स्नातक की पढ़ाई के बाद भाई की नेवी में भर्ती होते हुए देखा. ఎంఏ అయిపోయిన తర్వాత అన్నయ్య నేవీలో జాబ్ చేయడం నేను చూశాను. मुझे भी प्रेरणा मिली. मुझे अपने लंबे लंबे बालों की बड़ी चिंता थी. आज भी मेरे बाल वैसे ही हैं. मैं अपने बालों को कटाकर नेवी में भर्ती होना नहीं चाहती थी. నాకు కూడా నేవీలో వెళ్ళటం ఇష్టమే, కాకపోతే నాకు చాలా పొడవైనటువంటి జుట్టు ఉంటుంది. ఇవాటి కూడా ఇది ఇట్లానే ఉంది. అప్పట్లో వెళ్ళాలి అని అంటే ఆ జుట్టు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను నేవీలో వెళ్ళలేకపోయాను అని చెప్తున్నారు.
मेरा नेवी से चयन हो गया, నాకు నేవీలో జాబ్ కూడా వచ్చేసింది, కానీ मेरी दृष्टि सटीक होने के कारण मुझे पायलट की नौकरी मिल गई. నా చూపు చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి నాకు నేవీలో తీసుకోవడం జరిగింది అని చెప్పి కవి చెప్తున్నారు. విలియమ్స్, సునీత విలియమ్స్ గారు చెప్తున్నారు. मैं जेट पायलट बनना चाहती थी, किंतु मेरी यह इच्छा पूरी नहीं हुई. मुझे हेलीकॉप्टर पायलट से ही संतोष करना पड़ा. यहाँ पर मैंने बहुत अच्छा सीखा. నేను జెట్ పైలట్ని కావాలని కోరిక ఉండేది నాకు, ఇవాళకి కూడా ఆ కోరిక అట్లానే ఉంది. నేను హెలికాప్టర్ యొక్క పైలట్ని అయ్యాను అని చెప్తూ ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను. చాలాసార్లు కई बार విఫల్ भी हुई, చాలాసార్లు మంచిగా నేర్చుకున్నాను, చాలాసార్లు విఫలం కూడా అయ్యాను. इससे मैं निराशा नहीं हुई, बल्कि मुझे और प्रेरणा मिली. उसी दिन मुझे लगा कि हर जीत के पीछे हार की प्रेरणा होती है. సాధారణంగా నేను ప్రతిసారి ఓడిపోయేదాన్ని, ఓటమి అయిన తర్వాత నాకు అదే కక్షతో నేను పనిచేసేదాన్ని, తర్వాత నేను విజయం సాధించేదాన్ని. నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ప్రతి ఓటమి వెనకాల విజయం ఉంటుంది అంటే ఇదేనేమో అని చెప్పి సునీత విలియమ్స్ గారు చెప్తున్నారు. ఇంకో క్వశ్చన్, आप हेलीकॉप्टर पायलट से अंतरिक्ष यात्री कैसी बनी? సరే, మీరు హెలికాప్టర్ పైలట్ కదా, విమానం నడిపేవారు కదా, హెలికాప్టర్ నడిపేవాడు కదా, ఆ స్థాయి నుంచి మీరు ఒక సైంటిస్ట్ ఎట్లా అయ్యారు, అంతరిక్ష యాత్రి ఎట్లా అయ్యారు, అంటే ఆకాశ మార్గంలో కాలు ఎట్లా మోపగలిగారు? जब मुझे किसी कारणवश टेस्ट स्कूल जाना पड़ा तो वहाँ मेरी मुलाकात जॉन एंग से हुई. उन्होंने ही मुझे प्रेरणा किया. एक सामान्य हेलीकॉप्टर पायलट से अंतरिक्ष यात्री बनाने के सफ़र में उसकी योगदान हमेशा याद रखने लायक है. మాటల్లో ఒకసారి నేను అనుకోకుండా టెస్ట్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ జాన్ యంగ్తో కలవటం జరిగింది. ఆయనతో కలిసిన తర్వాత ఆయన ఇచ్చిన ప్రేరణాదాయకమైనటువంటి మాటలు నాకు నచ్చినాయి. అందులో భాగంగానే ఆయన బాగా చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను పైలట్ అయ్యాను, అంతరిక్ష యాత్రలో కూడా వెళ్ళాను. ఆయన నేను ఎప్పుడు మర్చిపోలేను అని చెప్పి అంటున్నారు విలియమ్స్, సునీత విలియమ్స్ గారు. नेक्स्ट क्रॉस प्रश्न, अंतरिक्ष यात्री की उड़ान खतरों से भरी होती है. इतने खतरों से भी आपको उड़ान भरने की प्रेरणा कैसे मिलती है? ఆకాశ మార్గంలోకి వెళ్ళాలి అని అంటే చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటి పని. అంత ప్రమాదంలో కూడాను మీకు ఆ యొక్క వృత్తి చేయాలి అంటే విమానాన్ని కానీ లేక హెలికాప్టర్ని నడపాలి అంటే అంత ఇష్టం ఎందుకు, ఎట్లా అని చెప్పి ఇంటర్వ్యూ చేసి ఆయన అడిగారు. ఎవరితో ఆ ప్రేరణ దొరికింది, ఎందుకు అంత ఇంట్రెస్ట్గా చేస్తున్నావు అంటే ఆ ఇంట్రెస్ట్ ఎవరితో వచ్చింది అని చెప్పి అడుగుతున్నారు. स्वाभाविक है कि यह क्षेत्र, जैसे कि मैंने आपके पहले ही बताया है कि अंतरिक्ष यात्री बनना आसान काम नहीं है. स्वाभाविक है कि यह क्षेत्र खतरों से भरा पड़ा है, किंतु जब कभी कोई अंतरिक्ष यात्री उड़ान के लिए तैयार होता है तो सारी दुनिया उसी के ओर देखती है. मेरे पिता भारत से है, मैं भारत की संतति की अंतरिक्ष यात्री हूँ. हर भारतीय अपनी प्रार्थनाओं में मेरी सफलता की कामना कर रहा है. यही वे प्रार्थनाएं हैं जो व्यक्ति के साहस को दुगने कर देती हैं. నేను ఫస్ట్లోనే చెప్పాను, ప్రతి మనిషికి ఏదో ఒక రుచి ఉంటుంది. నా ఇంట్రెస్ట్ కూడా ఇదే.
సాధారణంగా నేను భారతీయ సంతతికి చెందిన దాన్ని. నేను ఆకాశ మార్గంలో వెళ్ళేటప్పుడు నేను ఇండియన్ కల్చర్కి సంబంధించిన దాన్ని కాబట్టి, సంతతికి సంబంధించిన దాన్ని కాబట్టి ఇండియన్స్ కావచ్చు చాలామంది నా కోసం చాలా పూజలు చేశారు, యజ్ఞయాగాదులు చేశారు. ఆ యజ్ఞయాగాదులు, ఆ పూజలే నాకు ఇవాళ ఆ ఇంట్రెస్ట్ని డబుల్ త్రిబుల్ చేశాయి. ఇవాళ మీ ముందు ఉన్నాను ఆ విధంగా అని చెప్పి సంతోషంగా అమ్మాయి చెప్తుంది, సునీత విలియమ్స్ గారు. लास्ट क्वेश्चन, भारत के भावी नागरिकों के लिए आपका क्या संदेश है? భారతదేశ భావి భారత పౌరులకు మీరు ఏం సందేశం ఇస్తారు, ఏం మెసేజ్ ఇస్తారు అని అడుగుతున్నారు. ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ దానికి ఆన్సర్ సునీత విలియమ్స్ గారు చెప్తున్నారు. भारत प्रतिभावानों का देश है. यहाँ के गांव में भी प्रतिभाशाली बच्चे हैं. यहाँ की लड़कियाँ भी विशेष प्रतिभा रखती है. सब सुशिक्षित होकर आगे बढ़ें और देश का नाम हमेशा ऊंचा रखें. సాధారణంగా భారతదేశంలో వివిధ రకాలైనటువంటి గొప్ప గొప్ప కళలు, గొప్ప గొప్ప తెలివిగల వాళ్ళు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేశం కోసం ప్రాణాలకైనా అర్పించే వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి సిటీలో కూడా గొప్ప గొప్ప మంచి మంచి అలవాట్లు, మంచి మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఆ టాలెంటెడ్ పర్సన్స్ కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళ యొక్క టాలెంట్ని డెఫినెట్గా భారతదేశం అన్ని విధాలుగా ఆరోగ్యకరమైనటువంటి, సురక్షితమైనటువంటి గొప్ప భారతదేశంగా తయారవుతుంది. అన్ని రంగాల్లో కూడా గొప్ప దేశంగా తయారవుతుంది. అందుకు యువకులందరూ, భావి భారత పౌరులందరూ కష్టపడి కృషి చేయాలి అని చెప్తూ, అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి అని చెప్తూ, ఒక పని సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఆ పని అయిపోయే వరకు కూడా కొనసాగిస్తూ ఉండాలి అని చెప్పి సునీత విలియమ్స్ గారు అని చెప్తూ, ఇంతటితో ఇంటర్వ్యూ ముగుస్తుంది, లెసన్ కూడా ముగుస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఈ లెసన్ ద్వారా మీకు అర్థమైంది ఏంటంటే, ఏమర్థమైందో మీరే చెప్పాలి. సాధారణంగా కష్టం వస్తుంది అంటే సుఖం వస్తుందని అర్థం. సుఖం వస్తుంది అని అంటే ఆటోమేటిక్గా కష్టం కూడా వస్తుంది. ఇద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళు. అలాంటప్పుడు మనం అందరము కూడాను కష్టాన్ని నమ్ముకుందాం, దేశ శ్రేయస్సును కాపాడుదాం, డెవలప్ అవుదాం, ముందుకు సాగుదాం. అదేవిధంగా దేశం యొక్క సమగ్రతను కాపాడుకుందాం. లెసన్ మీకు బాగా అర్థమైందని, లెసన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, కంప్లైంట్స్ ఉన్నా, ఏమైనా సలహాలు ఇవ్వాలన్నా డెఫినెట్గా నా వాట్సాప్కి పంపించవచ్చు, లేకపోతే నా కామెంట్ రూపంలో పెట్టవచ్చు. డెఫినెట్గా నేను స్వీకరిస్తాను. నిజంగా ఈ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని మీరు చాలా ప్రోత్సహిస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. రేపు ఇంకో లెసన్తో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, శుక్రియా, థ్యాంక్స్, శుక్రియా.